ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పెను. దేవుడు మనల్ని శోధన జయించడం ఎట్లా అని దేవుడు మనకు కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు, లక్షణాలను నేర్పిస్తున్నారు. ఏంటి? మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధంగానే ఉంది. మీరు ప్రార్థన చేయడానికి శరీరమే బలహీనంగా ఉంది అని చెప్పారు. అంటే వాళ్ళ శరీరము భారమైపోయింది. నిద్ర కొరకు భారమైంది. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి అని చెప్పారు. లూకాసు వార్త 22 అధ్యాయం 39 నుంచి 46 వరకు చూస్తే, మెలకువతో ప్రార్థన చేయండి. అంటే శోధనని జయించాలి అంటే, శోధనలో పడకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అట్లాగే ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి? శోధనలో పడకుండా ఉండునట్లు ప్రార్థన చేయాలి. మరి ఏ దినము ప్రభువు వస్తాడో మనకు తెలియదు కాబట్టి, మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా ఉందన్నారు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అట్లాగే దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సమని తోట దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులకు చెప్పారు. మీరిక్కడ నిలిచియుండి ప్రార్థన చేయండి అని చెప్పారు. కాబట్టి ప్రార్థన అన్నది దేనికి ఉపయోగపడుతుందంటే, మనం శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా, పరలోక రాజ్యం ప్రవేశించటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రార్థన లేకుండా ఏమీ చేయలేం. ప్రవచనం ప్రార్థనలోకి నడిపిస్తుంది. ప్రార్థన ప్రవచనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థన, దేవుని వాక్యం అన్నది 2 రెక్కలతో సమానం. ఒక పక్షి ఒక రెక్క కట్టుకొని, ఒక రెక్క మీద ఆధారం చేసుకొని పైకి ఎగరలేదు గానీ, 2 రెక్కలను ఆడిస్తూ పైకెగురుతుంది. కాబట్టి మన యొక్క భక్తి జీవితం ప్రార్థన మీద, దేవుని యొక్క వచనం మీద ఆధారపడి ఉంటది. కాబట్టి మనం మొట్టమొదటిగా శోధనని జయించాలి అంటే, శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. తర్వాత బుద్ధి వలె అంటే బుద్ధి లేని కన్యకులున్నారు. బుద్ధి కలిగిన కన్యకులున్నారు. ఇద్దరికీ తేడా ఏం లేదు. అందరూ కన్యకలే. అందరూ దేవుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చిన వారే. అయితే కొంతమంది బుద్ధి కలిగిన వారు, కొంతమంది బుద్ధి లేనివారు. కాబట్టి బుద్ధి కలిగి, మెలకువ కలిగి మనం సిద్ధపడాలి. దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి. ప్రభువు మనకు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన యొక్క మెప్పును, మహిమను, ఘనతను మనం పొందుకోవాలంటే బుద్ధి కలిగి, మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు మనం శోధన నుంచి తప్పించబడతాము. శోధనను జయించటానికి మనము ప్రార్థన అనే ఆయుధాన్ని వాడగలిగితే సాతాను మన యొద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి ప్రభు చేసిన ప్రతి అద్భుత కార్యం వెనక, ఆశ్చర్య కార్యం వెనక ఏముంది అంటే ఆయన పెందల కాడనే లేచి కొండకు వెళ్లి ప్రార్థన చేసెను. అంటే దేవుని యొక్క మొదటిగా దేవునికి ప్రాధాన్యమైన స్థానమిస్తే, నువ్వు ఎప్పుడు లేచినా, లేచిన వెంటనే దేవునికి ప్రాధాన్యతిస్తే, మెలకువ కలిగి ప్రార్థన చేస్తే, బుద్ధి కలిగి సిద్ధపడితే, దేవుని యొక్క రాజ్యములో గొప్ప మెప్పు, మహిమ, ఘనత మనకు కలుగుతుందని ప్రభువారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం శోధనని జయించడానికి మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి. శ్రద్ధతో దేవుని వెదికే వారిగా ఉండాలి. ఇటు కృప దేవుడు మనకు, మన కుటుంబములకు దయచేయునుగాక. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన, ఘనమైన పరలోకపు తండ్రి, మీ కుమారుని యొక్క నామములో మేము ప్రార్థన చేయుచుండగా నైనా యేసు నామములో మేము ఏది అడిగినా అది మీరు మాకు దయచేస్తారని మీరు మాకు వాగ్దానం చేశారు. కాబట్టి ప్రభువా, మాకు మెలకువ కలిగి ప్రార్థన చేసే శక్తిని, బుద్ధి కలిగి సిద్ధపడే శక్తిని నాకు, మా కుటుంబంలో ఉన్న వారందరికీ, వినుచున్న మా అందరికీ ఇట్టి కృప దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియమైన, ఘనమైన పరలోకపు తండ్రి. ఆమేన్.